నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ప్రపంచంలో అన్నింటికన్నా విలువైంది జీవితం. అది హాయిగా, సాఫీగా, సుఖ సంతోషాలతో సాగాలనే అందరూ కోరుకుంటారు. అలా జరగాలంటే సంపూర్ణ ఆరోగ్యం ఉండాలి. శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా ఉండాలి. ఒక్కటి సరిగా పనిచేయకున్నా అస్తవ్యస్తమే. కానీ ఆరోగ్యంపై సరైన అవగాహన లేకపోవడం, ఉరుకుల పరుగుల జీవితం, ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన అంశాలు, కారణాలు ఏవైనా వయసుతో సంబంధం లేకుండా అనారోగ్యం దరిచేరుతోంది. ప్రధానంగా గుండె, మూత్రపిండాలు, కాలేయం వంటి అవయవాలు దెబ్బతినడం వల్ల ఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అవయవం చెడిపోతే మనిషి ప్రాణం విడిచిపెట్టక తప్పదా? ప్రత్యామ్నాయ మార్గమే లేదా? వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన పరిజ్ఞానం ఇప్పుడు ఏ అవయవమైనా మార్చి పునర్జన్మ కల్పిస్తోంది. కానీ కావలసిందల్లా అవయవాలు. అందుకు కావాల్సింది దాతలు. అందుకు ముందుకు వస్తున్న సహృదయులే ఇప్పుడు నిజమైన విజేతలుగా 10 మంది మన్ననలు అందుకుంటున్నారు. మరికొందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. అనారోగ్యానికి వయసు తేడా ఉండదు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి వృద్ధుల వరకు అందరినీ పీడించేది. చిన్న చిన్న సమస్యలైతే మందులతో తగ్గిపోతుంది. కొన్ని శస్త్రచికిత్సలతో నయమవుతాయి. కానీ మరికొన్నింటికి అవయవాల్నే మార్చాల్సిన అవసరం ఏర్పడుతోంది. రక్తపోటు, మధుమేహం వంటి సమస్యల వల్ల గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల వ్యాధిగ్రస్తుల సంఖ్య ప్రపంచంలో రోజు రోజుకి పెరిగిపోతోంది. ప్రారంభ దశలో ఔషధాలు, శస్త్రచికిత్సలతో నయం చేయగలిగినప్పటికీ చివరి దశకు చేరిందంటే అవయవ మార్పిడి తప్పదు. కానీ అవయవాలు అందుబాటులో లేక ఏటా ఎంతో మంది కళ్ల ముందే చనిపోతున్నారు. కేవలం గుండె చెడిపోయి ఏటా సుమారు 3 లక్షల మంది చనిపోతున్నట్లు అంచనా. అవయవ మార్పిడి చేసేందుకు దేశంలో అనేక ఆసుపత్రులు, వైద్య యంత్రాంగం, పరికరాలు ఉన్నాయి. అవయవాల కొరతే తీవ్రంగా కనిపిస్తోంది. అవయవాలు అందుబాటులో లేకపోవడం వల్ల చనిపోబోతున్నాడు అని తెలిసినా వైద్యులు నిస్సహాయ స్థితిలో ఉండాల్సి వస్తోంది. చాలా దేశాలతో పోలిస్తే మన దేశంలో అవయవదాతల సంఖ్య చాలా తక్కువ. ఇది 2 రకాలుగా ఉంటుంది. 1, బతికుండగానే శరీరంలోని అవయవాలు దానం చేయడం. 2, మరణానంతరం చేసేది. అత్యవసరం అనుకున్న సమయాల్లో 2 కిడ్నీల్లో 1 లేదా కాలేయంలో కొంత భాగం ఇస్తుంటారు. చాలా వరకు కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తులకు ఇలాంటి ప్రాణదానాలు జరగడం చూస్తూనే ఉంటారు. గుండె, ఊపిరితిత్తుల వంటి వాటికి బతికుండగా ఇచ్చే అవకాశం ఉండదు. బ్రెయిన్ డెత్ సందర్భాల్లో ఇలాంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మెదడు పనిచేయడం ఆగిపోయినా గుండె పనిచేస్తుంది. అందువల్ల అన్ని అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి. అయితే మెదడు పనిచేయడం ఆగిపోయిన కొన్ని గంటల్లో గుండె ఆగిపోతుంది. ఆ మధ్య సమయంలో అవయవాలు తీసి ఇతరులకు అమర్చితే మరికొందరి ప్రాణాలు నిలబెట్టినట్లే. అందుకే అవయవ దానాలను ప్రోత్సహించేందుకు కొన్నేళ్లుగా ప్రభుత్వాలు చొరవ తీసుకుంటున్నాయి. ఆ దిశగా పౌర సమాజంలోనూ పెరుగుతున్న అవగాహన ఇప్పుడు ఎంతో మంది పాలిట ఆశాకిరణంగా మారుతోంది. పునర్జన్మను ప్రసాదిస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వాళ్లు, వారిలో ఎక్కువ శాతం ప్రాణం పోయే ముందుగా బ్రెయిన్ డెత్ జరుగుతోంది. దేశంలో ఏటా 2 లక్షల మంది అలా అకాల మరణం చెందుతున్నారు. వారిలో 50% మంది ముందుగా బ్రెయిన్ డెత్ అయిన వారే. అయితే మెదడును తిరిగి బతికించే మందులు, వైద్య పరిజ్ఞానం లేదు. బ్రెయిన్ డెత్ అయిన వారు చనిపోయినట్లేనని వైద్యశాస్త్రం స్పష్టం చేస్తోంది. కానీ బ్రెయిన్ డెత్ పై చాలా మంది వైద్యులకు కూడా సరైన అవగాహన ఉండటం లేదు. మెదడు చనిపోయిందని, మరికొన్ని గంటల్లో ప్రాణాలు పోనున్నాయని కుటుంబ సభ్యులకు వైద్యులు చెప్పలేకపోతున్నారు. ఒకవేళ చెప్పినా శ్వాస ఉన్నప్పటికీ మరణించారంటున్నారని ఆప్తులు ఆందోళన పడుతున్నారు. కాబట్టి బ్రెయిన్ డెత్, అవయవదానంపై అవగాహన పెంచేందుకు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఆ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి అనడానికి ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న ఉదంతాలే ఉదాహరణ.
రీసెంట్గా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. నాకు హార్ట్ డొనేట్ చేసిన జీవన్ దాన్ వాళ్ళకి, నాకు డొనేట్ చేసిన డోనర్ ఫ్యామిలీకి నేను జీవితాంతం రుణపడి ఉంటానండి. ఇప్పుడు నేను నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఒకరి అవయవ దానంతో 9 మందిని తిరిగి బ్రతికించుకోవచ్చు. ఉదాహరణ, సికింద్రాబాద్ ఆర్కేపురంలో నివాసి రామసుబ్బయ్య సైన్యంలో సుబేదార్గా పదవీ విరమణ చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. హైబీపీతో కోమాలోకి వెళ్లిపోయారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. ఆయన కుటుంబం అంత బాధలోనూ వైద్యులకు అవయవదానం చేసేందుకు అనుమతిచ్చారు. వెంటనే రామసుబ్బయ్య కాలేయంతో చాలా కాలంగా దాత కోసం ఎదురు చూస్తున్న మరొకరి శ్వాస నిలిపారు. 32 ఏళ్ళు ఆయన సర్వీసులో దేశానికి అంకితం చేశాడు. మరలా పోతూ పోతూ కూడా ఆయన ఆఖరి కోరిక అంటే చెప్పేవాడు, ఆర్గాన్స్ డొనేషన్ చేస్తే మంచిది అన్న విషయం. దానివల్ల వాళ్ళ పిల్లలు మేము అందరం కలిసి నిర్ణయం తీసుకొని దీంతో ఇంకొక లైవ్ సర్వైవ్ అవుతుందనేసి ఆ విష్ తోటి చేస్తూ ఉన్నాము. దట్స్ ఆల్. మేము డిసిజన్ తీసుకొని ఆయన ఆర్గాన్ డొనేట్ చేద్దాం అనుకున్నాము. అది అయిపోయింది. ఇంకా అదే ఫైనల్ డిసిజన్. మేము కూడా అంతే, అందరిని ఇదే కోరేది, ఎవరికైనా వేరే వాళ్ళకి లైఫ్ ఇచ్చేటప్పుడు కూడా ఒకసారి చూడండి అని. ఒక్కొక్కరిగా మొదలవుతున్న ఈ ప్రయాణంలో మేము సైతమంటూ జత కలుస్తున్న వారు ఎందరో. రోడ్డు ప్రమాదంలో చెట్టంత కొడుకు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయినా ఆ బాధను గుండెల్లోనే దాచుకుని అవయవదానం చేశారు హైదరాబాద్ వివేకానంద నగర్ కాలనీకి చెందిన ప్రవీణ్ బండారి. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే కృష్ణారావు కాలేయ వ్యాధితో బాధపడుతూ జీవన్ దాన్ ద్వారా కాలేయ మార్పిడితో మామూలు మనిషి అయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగైన నౌనిహాల్ మండల్కు కిడ్నీ మార్చడంతో ఆమె ప్రాణాలు నిలిచాయి. వీరితో పాటు అనేక మంది జీవన్ దాన్లో తమ పేరు నమోదు చేసుకుని ప్రాణాపాయ స్థితిలో అవయవ మార్పిడితో ప్రాణాలు కాపాడుకున్నారు. మా బ్రదర్ దర్శన్ బండారి యాక్సిడెంట్లో చనిపోయాడు. హాస్పిటల్ వెళ్ళిన తర్వాత డాక్టర్స్ బ్రెయిన్ డెడ్ డిక్లేర్ చేశారు. అయితే ఫ్యామిలీ అందరు కలిసి మేమంతా ఆర్గన్ డొనేషన్ కోసం అంటే డిసిషన్ తీసుకున్నాము. అట్లీస్ట్ ఆయన లేకున్నా ఆయన 7 ఆర్గన్స్ మేము డొనేట్ చేసాము. ఆ 7 ఆర్గన్స్ అట్లీస్ట్ 7 పీపుల్ లైఫ్ సేవ్ చేస్తుంది. సో అంతా మా ఫ్యామిలీ అంతా డిసైడ్ చేసి ఆర్గన్ డొనేషన్ జీవన్ దాన్ చేసాం మేము. వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు సేవ్ ఎనీ వన్, అట్లీస్ట్ మనం ఆర్గన్ డొనేషన్ చేసైనా వేరే వాళ్ళ లైఫ్ సేవ్ చేయొచ్చు అనమాట. మా ఫ్యామిలీ అదే డిసైడ్ చేసి మేము 7 ఆర్గన్స్ డొనేట్ చేసాం. మాకు ఆర్గాన్ వైజాగ్ నుంచి వచ్చిందండి. వైజాగ్ నుంచి రమణమ్మ గారు అని ఎవరో ఒక ఆవిడకి ఆవిడ ఫ్యామిలీకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. అది చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఆయన మళ్ళీ మామూలుగా టూర్స్ కూడా వెళ్తున్నారు. దీనివల్ల అందరూ భయపడకుండా ఆర్గాన్ ప్రాబ్లం వస్తే చేయించుకోవచ్చు. డొనేషన్ ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళకి ఎంతోమందికి హెల్ప్ అవుతున్నారండి. వాళ్ళ రుణం వీళ్ళు తీర్చుకోలేరు. ఇంకోళ్ళకి ఆర్గాన్ ఇచ్చారంటే వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ జీవితాంతం వాళ్ళ పేరు అలా ఉండిపోతుంది. ఈ స్ఫూర్తి నగరాలు పట్టణాలకే కాదు, పల్లెలకు విస్తరిస్తోంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లి గ్రామం తెలుగు రాష్ట్రాలకే ఆదర్శంగా మారింది. అలానే మనిషికి మనిషి సహాయపడటంలోనే నిజమైన మానవత్వం ఉందని నమ్మేవారంతా మరణం తర్వాత మానవత్వాన్ని చాటుకుంటున్నారు. మరణానంతరం కూడా బతికి ఉండాలంటే నిస్వార్థమైన అవయవదానం చేయాలంటూ పిలుపునిస్తున్నారు. పిల్లల దగ్గర నుంచి పండు ముదుసలి వరకు స్వచ్ఛందంగా అతి ప్రధానమైన నేత్రాలను దానం చేస్తూ ఎంతో మంది అంధులకు వెలుగును ప్రసాదిస్తున్నారు. మా బిడ్డ కూడా 13 సంవత్సరాల పాప డెంగ్యూ వ్యాధితోటి మరణించింది. నేను నేత్రదానానికి ఆయన వచ్చి అడగందని ఇమీడియట్లా ఆయన మాటకు నేను ఒప్పుకున్నా. అవి 2 నేత్రదానాలు తీసుకున్నారు. అయితే ఇటువంటి నేత్రదానం ప్రతి ఒక్కరి లోపల కలగాలి. ఎందుకంటే సమాజానికి మనం ఏం చేస్తున్నాం, మనకు సమాజం ఏం చేస్తున్నది, మంది అవసరాలు మనం తీర్చుకుంటున్నాం, మంది ఉపయోగాలన్నీ తీసుకుంటున్నాం. కానీ మనమేం దుగు చేయొద్దు. ప్రతి ఒక్కరి లోపల ఈ అవయవాలు ఎక్కడనో నా బిడ్డ ఈ నేత్రాలు ఉన్నాయి. అయితే నాకు ఎంతో సంతోషం. ఇప్పుడు రేపొద్దుగల కూడా ఎవరు కూడా కానీ ఇవ్వాలి, నేను కూడా ఇవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి. నాకు ఎంతో సంతోషంగా ఉన్నది మా బిడ్డ నేత్రాలు తీసుకున్నందుకు. అవి ఆ సమయంలో నాకు గుర్తు చేయకుండా అవి ఉత్తగపోయేటివి, నాకా మతిరావు. అది చేసింది కూడా చాలా గొప్ప విశేషము. నాకు ఒక మేలు చేసిన నేత్ర పక్షోత్సవాల్లో భాగంగా 2009లోనే హైదరాబాద్లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి తరలివెళ్లి నేత్రదానానికి సుముఖత వ్యక్తం చేస్తూ 2000 మందికి పైగా ప్రమాణ పత్రాలు అందజేశారు దేవుని ఎర్రవల్లి గ్రామం వాసులు. నాటి నుంచి నేటి వరకు గ్రామంలో ఎవరు చనిపోయినా వారు నేత్రాలు దానం చేస్తూనే ఉన్నారు. కొత్తవారు తమ అవయవాలను దానం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటి వరకు 16 మంది తమ నేత్రాలను దానం చేసి చూపులేని వారికి వెలుగును ప్రసాదించారు. మోటాటి రంగారెడ్డి, పాటి అంతిరెడ్డి, పాటి కృష్ణారెడ్డి, పాటి రంగమ్మ, అంగరెల్లి రుక్కమ్మ, అంగరెల్లి జంగయ్య, సేరి లక్ష్మారెడ్డి, కొన్నెల్ల మల్లయ్య, సామ వెంకట్రెడ్డి,
బోడపోతుల మాధవి, కావలి ఈశ్వరమ్మ, హరిజన మల్లయ్య, కరికె బాలయ్య, ఎర్రవెల్లి వెంకట్రెడ్డి, మన్మర్రి అంజయ్య, చీర రామచంద్రయ్య ఇలా 16 మంది నేత్రాలను కంటిచూపు లేకుండా బాధపడుతోన్న ఇతరులకు అమర్చారు. ఒక అవగాహన, అదే సంతోషం అనమాట. అదే మా డాడీ కళ్ళు ఇచ్చిన కాబట్టి వేరే వాళ్ళు ప్రపంచాన్ని చూడలేని వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళను మేము మా నాన్న వాళ్ళ రూపంలో మేము చూసుకోవడం జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరు ఇంకో ఇద్దరికి చూపునిస్తే మనం చనిపోయినా కూడా బ్రతికున్నట్టుగా భావిస్తూ ఇంకొకరికి చూపునివ్వాలి, ఇంకొకరికి వెలుగును చూపాలి అనే కాన్సెప్ట్ తోటి మేము ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనం మరణించినా మన శరీరం మొత్తం మట్టిలో కలిసిపోతుంది, కానీ మన యొక్క అవయవాలు వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉండేటటువంటి ఒక మంచి అవకాశాన్ని వాళ్ళకి కల్పించిన వాళ్ళం అవుతాం అనేటటువంటి విధంగా పిల్లలందరి లోపల చైతన్యం తీసుకొచ్చి మరి మా పాఠశాల చదివేటటువంటి 90 మంది పిల్లలు ఆ రోజు మా పాఠశాల చదువుతున్నారు. ఆ 90 మంది పిల్లలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి ఆ ప్లెడ్జ్ ఫామ్ నింపేసి అందివ్వడం జరిగింది గ్రామస్తులకు. నాకు ముందుగా నేత్రదానం అంటే తెలియదు. మా సార్ నాకు చెప్తేనే నేను మా అమ్మ వాళ్ళకు చెప్పిన. అప్పుడు మా మమ్మీ వాళ్ళు చెప్పారు చెయ్యాలి అది ఇది అని. అప్పుడు నాకు కొంచెం అవగాహన వచ్చింది. అప్పటి నుంచి నాకు కూడా ఆలోచన వచ్చింది చెయ్యాలని. దీనికి కారణం ఏంటంటే సర్పంచ్తో పాటు మా దగ్గర ఉన్న యువకులు ఏదైతే ఒక తరం మారాలంటే యువతరం బలంగా ఉందనుకో ఏదైనా చేయగలుగుతుంది. మెయిన్ యువతరం ఏ చేయాలన్నా యువతరం ముందు ఉండాలి. ఆ యువతరంతో మా విలేజ్లో ప్రతి యువకుడు కూడా చాలా కష్టపడ్డాడు. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వ్యక్తి కూడా అవగాహన కలిగించడానికి యువకులు చాలా కష్టపడ్డారు. చెట్లు పెంచడం కానీ, ఈ నేత్రదానం కానీ ఇలాంటిది. దీనివల్ల ప్రతి వ్యక్తి లోపల భయం అనేది పోగొట్టారు. ఫస్ట్ మేము అందరం కలిసి 2 బస్సులు కట్టుకొని సరోజనదేవి హాస్పిటల్ కాడికి నేత్రదానం వేయడానికి అందరం పోయినాం. పోయి అగ్రిమెంట్ కాగితాలు సంతకం చేసి వచ్చినాం అనమాట. ఇంకా మా ఊళ్ళో ఇప్పటికీ కనీసం అంటే ఒక 20 నుంచి 30 మంది దాకా ఇచ్చిండ్రు. మేము గిటంగా ఈయనకే సిద్ధం ఉన్నాం. కనలే కాకపోతే ఏ పార్ట్స్ పనికి వచ్చినా కానీ మేము ఈయనకే సిద్ధం ఉన్నాం. భగవంతుడు 84 లక్షల జీవరాశులలో మానవ యొక్క జీవితం శ్రేష్టమైంది కాబట్టి మనకు ఇంత మంచి బుద్ధి ఉన్నది. మనం జంతువులంగా మనుషులం, వేరేళ్ళకి ఇస్తే వాళ్ళు గిటంగా మంచిగా అవుతుంది. వీరిలానే దేశవ్యాప్తంగా నేత్రదానంపై ప్రజల్లో ఇంకా చైతన్యం రావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఏటా నేత్రదానం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న 20 లక్షల మంది కంటిచూపు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి సంవత్సరం 1,00,000 మందికి కార్నియా అవసరమైతే 10,000 కూడా దొరకడం లేదు. నేత్రదానంపై సంపూర్ణ అవగాహన లేకనే అలా ఎంతో మంది జీవితాలు అంధకారంగా మిగిలిపోతున్నాయి. నిజానికి నేత్రదానం అంటే కళ్ళు మొత్తం తీసుకోరు, కేవలం కంటిపైన గల ఒక పొరను మాత్రమే స్వీకరిస్తారు. ఒక నేత్రదాత కళ్లను 2 అంధులకు అమరుస్తారు. 7 ఏళ్ల వయసు నుంచి 100 సంవత్సరాల పైబడిన వారు చేయగల ఏకైక దానం నేత్రదానం. పైగా అందుకోసం మరణించిన వారి శరీరాన్ని ఎక్కడికి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. దగ్గరలోని ఐ బ్యాంకుకు ఫోన్ చేస్తే వాళ్ళు నేత్రదాత ఇంటి వద్దనే నేత్రాలను సేకరిస్తారు. రెండు రాష్ట్రాల్లో ఇదే విషయంపై ఇటీవల ఎన్నో స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఉదాహరణకు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన దంపతులు రాజ్యలక్ష్మి, కాసిం మరణానంతరం వారి శరీరాలను రిమ్స్ వైద్యశాలకు దానం చేసేందుకు అంగీకారం తెలపటమే కాకుండా మరికొందరిని ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు. మనలో మనం చైతన్య వేదిక సంస్థ పేరిట అవయవదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ 30 మంది అంగీకార పత్రాల్ని ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు సమర్పించారు. మనం చనిపోయిన తర్వాత కూడా ఇతరులకు మనం ఉపయోగపడాలి, ఇతరుల జీవితాలు మనము వెలుగులు నింపాలనేటువంటి ఆలోచనతోటి మొట్టమొదటిగా నేనే బాడీ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చాను. తర్వాత నన్ను చూసి నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి మేము కూడా నీతో పాటు మేము చేస్తాము, ఇది ఒక మంచి కార్యక్రమము కాబట్టి మేము ముందుగానే మీకు అందరికి ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నాము. చనిపోయిన తర్వాత మా అవయవాలు ఉపయోగపడ్డా, మా కళ్ళు ఉపయోగపడ్డా, శరీరం ఉపయోగపడ్డా కానీ ఇతరులకు ఉపయోగపడే విధంగా మేము ముందుకు వస్తామని చెప్పిన తర్వాత దాదాపు మా దగ్గరికి ఒక 30 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చారు. విజయవాడలోనూ అవయవ దానానికి సంబంధించి గతేడాది అక్టోబర్లో జరిగిన ఓ సంఘటన ఎందరినూ కదిలించింది. కన్నబిడ్డ పోయిన పుట్టెడు దుఃఖంలోనూ ఆ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం వైద్యులు సైతం చేతులు జోడించి దన్నం పెట్టేలా చేసింది. జీవన్మృతుడైన 13 ఏళ్ల బాలుడి అవయవదానానికి ముందుకొచ్చిన అతడి కుటుంబం చొరవతో 3 ప్రాణదానం జరిగింది. మరో 2 కంటి చూపును ప్రసాదించింది. రూప్ కుమార్ అనే విద్యార్థి తల్లిదండ్రులు నిరుపేదలు. తండ్రి తాపీ మేస్త్రి, తల్లి సునీత ఓ బేకరీలో కూలీ.
ఇవన్నీ అవయవదానంపై పెరుగుతున్న అవగాహన, మానవత్వ ప్రదర్శనకు కొన్ని మచ్చుతునకలు మాత్రమే. బయటకు తెలిసి కొంతమంది, తెలియకుండా ఎంతో మంది మరెంతో మందికి ప్రాణదానం చేస్తున్నారు. కానీ అవసరంతో పోల్చితే దాతల ఆ సంఖ్య సరిపోదు. అందుకని ఎవరి పరిధిలో వారు ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఒక్కొక్కరి నిష్క్రమణ అవసరంలో ఉన్న మిగిలిన వారి పాలిట వరంగా మారాలి. నిజానికి అంతకు మించిన ఆత్మసంతృప్తి కూడా ఏముంటుంది? ఒకరు ముద్దు ఇద్దరు హద్దు. జనాభా నియంత్రణకు మన దేశంలో ప్రాచుర్యంలో ఉన్న నినాదం ఇది. అధిక జనాభా వల్ల అభివృద్ధి కుంటుపడుతుందన్న నేపథ్యంలో జననాల రేటు తగ్గించేందుకు అనేక పథకాలు తెచ్చాయి ప్రభుత్వాలు. దాదాపు ప్రపంచవ్యాప్తంగా అదే పరిస్థితి. కానీ వర్ధమాన దేశాలతో పాటు పేద దేశాలు కట్టడిలో వెనుకబడ్డాయి. అభివృద్ధిలో ముందున్నాం అనుకున్న దేశాలే కాస్త మెరుగైన ఫలితాలు సాధించాయి. ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. జనాభా విస్ఫోటనంతో ఇక్కట్ల పాలవుతున్న దేశాల మధ్యనే మరికొన్ని జనాభా కోసం అర్రులు చాస్తున్నాయి. ఏమిటి ఈ జనాభా చిత్రం? అతివృష్టి, అనావృష్టి ఇవి కేవలం ప్రకృతికి సంబంధించినవే కాదు. జనాభాకు వీటిని వర్తింపచేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు అధిక జనాభాను తలకు మించిన భారంగా భావిస్తుంటే మరికొన్ని మాత్రం దేశ జనాభాను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. పిల్లల్ని కనండి మొర్రో అని చెవిన జోరీగలా ప్రచారం సాగిస్తున్నాయి. జనాభా వృద్ధి, నియంత్రణ అనేవి ఆర్థిక, విద్య, ఆరోగ్యం వంటి అంశాలతో ముడిపడి ఉంటాయి. వీటి మధ్య సరైన సమన్వయం లేకపోతే దేశ అభివృద్ధి పట్టాలు తప్పుతోంది. అందుకే అధిక జనాభా ఎంతటి విపత్తులకు కారణమవుతుందో జనాభా పెరుగుదల రేటులో తగ్గుదల అంతే ప్రమాదకరంగా పరిణమిస్తోంది. జనాభా వాంఛనీయ స్థాయి కంటే ఎక్కువగా పెరిగితే దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకమవుతోంది. అదే సమయంలో కావాల్సిన స్థాయి కంటే తక్కువగా జనాభా ఉంటే ఆ దేశ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. ఆయా దేశాల ఆర్థిక, సామాజిక పరిస్థితులు జనాభా రేటుపై అధికంగా ప్రభావం చూపుతున్నాయి. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అధిక జనాభా బలమే కాదు, బలహీనతగా కూడా పరిణమిస్తోంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కల చైనా తర్వాత భారత్ ద్వితీయ స్థానంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 121 కోట్లు. ఇప్పుడది 133 కోట్లకు పైమాటే. ప్రపంచ జనాభాలో భారత జనాభా 17.5% కలిగి ఉంది. ఇతర దేశాలతో చూస్తే జననాల రేటు చాలా అధికంగా ఉంటోంది. మన దేశంలో ప్రతి నిమిషానికి 29 మంది, గంటకు 1768 మంది, రోజుకు 42,434 మంది కళ్లు తెరుస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ప్రపంచంలో జన్మించే ప్రతి 6 చిన్నారుల్లో ఒకరు భారతీయుడే. మన దేశంలోని వివిధ రాష్ట్రాల జనాభా కొన్ని దేశాలకు మించిపోయింది. ఉత్తరప్రదేశ్ జనాభా బ్రెజిల్ కంటే ఎక్కువ. మన దేశ జనాభా అమెరికా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, జపాన్ దేశాల జనాభాకు సమానం. పెరుగుతున్న జనాభా వలన కలుగుతున్న నష్టాలు గ్రహించి భారత ప్రభుత్వం 1952లో ప్రపంచంలోనే మొదటిసారిగా కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను ప్రారంభించింది. 1976లో నూతన జాతీయ జనాభా విధానం ప్రకటించి కుటుంబ నియంత్రణను తప్పనిసరి చేసే అధికారాన్ని రాష్ట్రాలకు ఇచ్చారు. చైనా విషయానికి వస్తే జననాల రేటు తగ్గించడానికి 1979లో డెంగ్ జియావోపింగ్ ఏకసంతానం విధానాన్ని ప్రవేశపెట్టి అత్యంత కఠినంగా అమలుపరిచారు. ఈ విధానాన్ని అంగీకరించిన వారికి మాత్రమే ప్రభుత్వం అందించే ప్రయోజనాలు అందించారు. ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నవారు ఆదాయంలో 50% పన్నుగా చెల్లించాలనే నిబంధనలు ప్రవేశపెట్టారు. అయినప్పటికీ ప్రస్తుతం చైనా అధిక జనాభాతో ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలుస్తోంది. అయితే అదే జనాభాను తమకు అనుకూలంగా మలుచుకుంటూ ఆ దేశం పారిశ్రామికంగా పురోగతి సాధిస్తూ అన్ని రంగాల్లోనూ అగ్రరాజ్యంగా ఆవిర్భవించేందుకు ఉవ్విళ్లూరుతోంది.
ఇలా ఓవైపు ప్రపంచ దేశాల్లో జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంటే యూరప్ దేశాల్లో మాత్రం జనాభా నానాటికి తగ్గడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ప్రత్యేకించి తూర్పు యూరప్, రష్యాల్లో జనాభా క్రమంగా తగ్గుతోంది. జనాభా రేటు అనూహ్యంగా తగ్గిపోవడం వారిని తీవ్రంగా కలవరపెడుతోంది. విపరీతమైన పట్టణీకరణ నేపథ్యంలో యూరప్లోని పలు దేశాలు అభివృద్ధిలో దూసుకుపోయాయి. పరిశ్రమల్లో పనిచేసేందుకు ప్రజలు పట్టణాలకు వలసబాట పట్టారు. గ్రామీణ ప్రాంతాలు కేవలం వ్యవసాయానికే పరిమితమయ్యాయి. ఎక్కడా చూసినా చిన్న కుటుంబాల ధోరణి అధికమైంది. ఆర్థికంగా స్థిరపడ్డ తర్వాతే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన విస్తరించి వివాహాల శాతం తగ్గింది. ఈ కారణాల వల్ల జనాభాలో తగ్గుదల నమోదైంది. అందుకే ఈ ముప్పు తప్పించుకునేందుకు కొన్ని దేశాలు ప్రత్యామ్నాయాల ఆలోచనల్లో మునిగి తేలుతున్నాయి. అభివృద్ధి చెందిన ఫ్రాన్స్, రష్యా, ఇటలీ, జర్మనీ, డెన్మార్క్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్ వంటివి ఎక్కువ మంది పిల్లలను కనాలని పిలుపునిస్తున్నాయి. అలాంటి వారికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. ప్రభుత్వ పథకాల్లో రాయితీలు అందిస్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటలీలో బేబీ బోనస్ పేరిట ఓ పథకం ప్రవేశపెట్టారు. అల్పాదాయమున్న దంపతులకు పిల్లలు పుడితే ఈ పథకం కింద వారి పోషణార్థం నెలకు కొంత మొత్తం అందజేస్తారు. అయితే ఈ చర్యలేవి అక్కడ జనాభా పెరుగుదలకు దోహదం చేయలేకపోయాయి. ఈ మధ్యకాలంలో వలసల చట్టాలను కఠినంగా అమలు చేయడం కూడా ఇబ్బందిగా మారింది. ఉత్తర ఆఫ్రికా, ఆఫ్ఘన్ లాంటి దేశాల నుంచి వలసలను కొన్ని ఐరోపా దేశాలు అనుమతించడం లేదు. ఇది కూడా అక్కడి పరిస్థితి సంక్లిష్టంగా మారేందుకు కారణమయ్యింది. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెంది ప్రబల ఆర్థిక శక్తిగా ఎదిగిన జపాన్ సైతం జనాభా విషయంలో వింత అనుభవాలను ఎదుర్కొంటోంది. కర్ణుడి చావుకు శతకోటి కారణాలన్నట్టుగా జపాన్లో జనాభా తగ్గడానికి సైతం అనేకం ఉన్నాయి. అందులో చాలా వరకు స్వయంకృతమే అని చెప్పాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి బాట పట్టింది. అక్షరాస్యత, నైపుణ్యం గల యువత అప్పట్లో దేశాభివృద్ధి కోసం పగలనక రేయనక శ్రమించారు. వృత్తిగత జీవితంపై చూపిన శ్రద్ధ వ్యక్తిగత జీవితంపై చూపలేదు. ఫలితంగా సామాజికంగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. యువతలో పెళ్లిళ్ల శాతం తగ్గిపోయింది. ఎవరికి వారు జీవితంలో స్థిరపడ్డానికే ప్రాధాన్యమిచ్చారు. తీరా పెళ్లి చేసుకున్నప్పటికీ వయసు మీరడంతో సంతానోత్పత్తి సామర్థ్యం సన్నగిల్లింది. మరికొందరైతే వైవాహిక జీవితానికి దూరంగా ఉంటూ బ్రహ్మచర్యం వైపు మొగ్గు చూపారు. మానవ సంబంధాలు మృగ్యమైపోయాయి. వివాహం చేసుకుంటే భార్య, పిల్లలు, కుటుంబ ఆలనా పాలన ఖర్చులు అనేక మందిని వెనక్కి తగ్గేలా చేసింది. మంచి ఉన్నత చదువులు అభ్యసించి ఉద్యోగాలు చేసే యువతుల శాతం పెరిగింది. ఇలాంటి వారు పెళ్లైతే ఎక్కడ తమ ఆర్థిక స్వాతంత్రం పోతుందోనన్న బెంగతో పెళ్లి చేసుకోవడం లేదు. ఈ కారణాలతో జపాన్ ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థానానికి చేరుకుంటున్నా జననాల రేటు తగ్గిపోయి సామాజికంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. 1920 నుంచి పరిశీలిస్తే గత దశాబ్దంలో జపాన్లో జనాభా రేటు క్షీణించి వృద్ధుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ప్రపంచంలో ఏ దేశంలోని లేని విధంగా జపాన్లో వృద్ధుల జనాభా అధికంగా ఉండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నూతన శ్రామిక శక్తి అందుబాటులో లేకపోవడం సమీప భవిష్యత్తులో జపాన్కు ఇబ్బందికరంగా పరిణమించడం ఖాయంగా కనిపిస్తోంది. వెయ్యేళ్ల క్రితం 4 కోట్లు మాత్రమే ఉన్న ప్రపంచ జనాభా ఆ సంఖ్య రెట్టింపవడానికి సుమారు 750 సంవత్సరాలు పట్టింది. 1804 నాటికి 100 కోట్లకు, 1927 నాటికి 200 కోట్లకు, 2000 నాటికి 600 కోట్లకు ప్రపంచ జనాభా పెరిగిపోయింది. ఈ లెక్కలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే 1920 తర్వాత జనాభా విస్ఫోటనం సంభవించిందని చెప్పుకోవచ్చు. 2014 ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచ జనాభా 740 కోట్లు. వీరిలో 52% 30 ఏళ్లలోపు యువత. జనాభా పరంగా చూస్తే చైనా అగ్రస్థానంలోనూ, భారత్ 2వ స్థానంలోనూ, అమెరికా 3వ స్థానంలో ఉన్నాయి. జననాల రేటు అత్యధికంగా ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో భారత్ చైనాను అధిగమించి మొదటి స్థానం చేరుకోవడం కనుచూపు మేరలోనే ఉందని చెప్పాలి. ప్రపంచ జనాభా మరో 34 ఏళ్లలో 1000 కోట్లకు చేరువవుతుందని పాపులేషన్ రిఫరెన్స్ బ్యూరో PRB అంచనా కట్టింది. 2053 నాటికి ఈ సంఖ్య 1000 కోట్లను చేరుతుందని పేర్కొంది. ఇందులో సగానికి పైగా జనాభా ఆసియాలోనే ఉంటుందని స్పష్టం చేసింది.
జననాల సంఖ్యను విశ్లేషించిన పీఆర్బీ యూరోప్లో జనాభా వృద్ధి శాతం తగ్గుతుందని, ఆఫ్రికాలో రెండింతలవుతుందని వెల్లడించింది. తూర్పు ఆసియా దేశాల్లో జనాభా వృద్ధి ఆర్థిక ప్రగతికి దారితీసింది. దాంతోపాటు అక్కడి ప్రజల జీవన ప్రమాణాల నాణ్యత పెరుగుదలకు దోహదం చేసింది. ఆయా దేశాల్లోని మొత్తం జనాభాలో చదువుకున్న యువత శాతం ఎక్కువగా ఉండడంతో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకున్నారు. తద్వారా ఉత్పాదకత మెరుగైంది. ఇది ఒక స్థాయి వరకే అని చెప్పాలి. అతి ఎప్పుడైనా గతి తప్పుతుందన్నట్టుగా అధిక జనాభా వృద్ధి ఆర్థిక అభివృద్ధికి ప్రతిబంధకంగా ఉండడంతో పాటు వనరులపై ఒత్తిడి పెరుగుతోంది. తద్వారా తలసరి ఆదాయంలో వచ్చిన తగ్గుదల కారణంగా ప్రజల జీవన నాణ్యతలో కూడా తగ్గుదల కనిపిస్తోంది. అధిక జనాభా వృద్ధి కారణంగా ఆయా దేశాలు నిరుద్యోగ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఆహార సమస్య, వసతి, రవాణా, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలకు సంబంధించిన సేవల లభ్యతలో కొరత తప్పడం లేదు. జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రకృతి వనరుల వినియోగం పెరగడం వల్ల పర్యావరణ పరంగా సమతుల్యత దారుణంగా దెబ్బతింటోంది. వాయు కాలుష్యం, నీటి సమస్యలు, అధిక ఉష్ణోగ్రత వంటి పర్యావరణ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. మొత్తానికి జనాభా పెరుగుదల, తగ్గుదల ఒకే సమస్యకు రెండు పార్శ్వాలు. అందుకే అధిక జనాభా ఎలాంటి అనర్థాలకు కారణమవుతుందో జనాభా తగ్గడం కూడా ప్రమాదకరమే. ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యం సాధిస్తేనే ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుంది. లేకపోతే ఆర్థిక, సామాజిక, వైద్యారోగ్య రంగాల్లో ప్రజల మధ్య వ్యత్యాసాలు అందనంతగా పెరిగిపోతాయి. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.